నమస్కారం శ్రీ అనంత కృష్ణస్వామి గారు. నమస్కారం అండి. సిరీస్ మాత్రం చాలా బాగా వచ్చింది. సో ఇందులో ప్రత్యేకించి మనీ మోటివేషన్ కానీ మనీ మంత్రానికి సంబంధించినటువంటి కానీ సబ్జెక్ట్ ఏం చెప్పబోతున్నారు? మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం వీడియోలో పిల్లలకి డబ్బులు అలవాటు చేయాలి. డబ్బులు అలవాటు చేయాలని చాలాసార్లు చెప్పుకున్నాం మనం. అంటే డబ్బు అంటే ఏంది, ఎలా ఉంటుంది అది అని. సపోజ్ మన ఇంటికి బంధువులు వస్తారు. మనం కూడా చిన్నప్పుడు చూస్తాం, బంధువులు వచ్చి వెళ్ళేప్పుడు మనకు ₹1, ₹2 ఇచ్చేది అప్పట్లో. ఎప్పుడంటే 100, 500 వచ్చినా ఇస్తున్నారు, కానీ అప్పుడు ₹1, ₹2 ఎక్కువ. మేము చిన్న ఉన్నప్పుడు, చెప్తున్నాను, 10 పైసలు ఉండేది అప్పుడు. అది ఇస్తే మేము చాలా పొంగిపోయేవాళ్ళం. ఎందుకంటే 10 పైసలు ఒక వారం రోజులు వచ్చేది కొనుక్కోవడానికి. ₹1 ఇస్తే ఇక పండుగ నెల రోజులు వచ్చేది మాకు. ₹1 ఇస్తే నెల రోజులు వచ్చేది. అలాగే ఇప్పుడు కూడా మన బంధువులు వస్తుంటారు మన ఇంటికి. వచ్చినప్పుడు వెళ్ళేప్పుడు పిల్లలకి డబ్బులు ఇస్తుంటారు. ఇక మేము ఏమంటాము, వద్దు తీసుకోవద్దని చెప్తాం పిల్లలకి. అవునా కదా? అదేదో మంచి అలవాటులాగా మా పిల్లాడు చాలా గొప్పవాడు, వాడిని మంచి ఒక ఇదైనా తీసుకొద్దాం, వద్దు అని చెప్తారు. అలా ఎప్పుడు చెప్పకండి. సార్ డబ్బులు ఇస్తే తీసుకోమనండి. ఎప్పుడైతే మీరు వద్దని చెప్పారో వాడి జీవితంలో డబ్బు రాకుండా పోతుంది. వాడి జీవితంలో అంటే చిన్నప్పటి నుంచే వాడి జీవితంలో డబ్బులు రానివ్వట్లేదు మీరు, మీకు తెలీదు. ఆయన ఏదో సంతోషంతోనే మన పిల్లాడు కదా అని ఇచ్చాడు. మీరు మధ్యలో ఎందుకు అనవసరం కలిగించుకుంటారు? కలిగించుకొని వద్దు అంటారు. వాడు కూడా తీసుకోవద్దు అంటారు. అంటే డబ్బు వద్దు అనే మాట అనేది అప్పటి నుంచి మీరు అలవాటు చేశారు. మీకు తెలియకుండా, మీకు తెలీదు, వాడికి తెలియదు. అప్పటి నుంచి ఆ బీజం పడిపోయింది. కాబట్టి వాడు పెద్ద అయినా వాడి దగ్గర డబ్బు రాదు. ఎప్పుడు కూడా ఆడ పనిచేస్తూ ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఇక నుంచి ఎవరు డబ్బు ఇచ్చినా సరే, మీకు కూడా ఎక్కడి నుంచైనా ఏ రకంగా మీ చేతిలో డబ్బు వస్తే వద్దు కాదు లేదనకండి. ఎప్పుడు కూడా ఆగప్రమని తీసుకుని ఏమంటే దానికి థ్యాంక్స్ చెప్పండి. తీసుకున్న డబ్బుకి థ్యాంక్స్ చెప్పండి. పిల్లలకి అప్పటి నుంచి మొదలు పెట్టండి. అలాగే వీళ్ళని అడగమని చెప్పకండి. వాళ్ళు ప్రేమతో ఇస్తారు కదా, మామయ్యను ఎవరో ఉంటారు బంధువులు. ఆ ప్రేమతో నాన్న ఉంచరా అని చెప్పిస్తారు. ఒక 500, 100 ఇస్తారు. ఇచ్చినప్పుడు వీడు హ్యాపీగా చేసి తీసుకుంటుంటే మీరు వద్దని డిస్టర్బ్ చేస్తారు. అలా చేయకండి. మీరు ఎలా చేస్తారు వాళ్ళని నాటం పట్టేయకండి పిల్లల్ని. అప్పటి నుంచి వాళ్ళకి డబ్బు అనేది అలవాటు అవుతుంది. కాదు వద్దని చెప్పకండి ఎప్పుడు డబ్బు గురించి. ఇది బాగా గమనించండి. పిల్లలకి ఎవరు డబ్బులు ఇచ్చా తీసుకున్నామని చెప్పండి. మీరు కూడా పిల్లలకు పుష్కలంగా డబ్బులు ఇవ్వండి అని ఇంతకుముందు గతంలో వీడియోలో చెప్పాను నేను. అవును. ఎప్పుడు కూడా వీడు డబ్బుల కోసం అటు ఇటు చూడడం కానీ, వేరే పిల్లలతో కంపేర్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేయొద్దు. మరి ఎంత పుష్కలంగా ఇస్తే అంత వాడు ఆలోచనలు కూడా రిచ్గా ఉంటాయి. అవును, మీరు వాడికి 500 అవసరం ఉంది, 200 దీంట్లో సర్దుకోరా అన్నాం అనుకో, సర్దుకోవడం అలవాటు అవుతుంది వాడికి. అవును. ఇప్పుడు మనం ఎలాగో అలాగే బతికామో జీవించామా అదంతా అయిపోయింది. మళ్ళీ పిల్లల్ని కూడా అలాగే తయారు చేయకండి. మీరు రిక్షా తొక్కారా, మీరు ఆటో నడిపాడా, మీ పిల్లాన్ని కూడా మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేయమని చెప్పకండి. అర్థమైందా? మీ లైఫ్ అయిపోయింది. కనీసం ఇక నుంచి అన్న పిల్లలకి ఒక యాటిట్యూడ్ అనేది మొత్తం మార్చే విధంగా ఎంత వీలైతే అంత. మీకేం ఇబ్బంది కదండి, మీరు చూడండి, మీరు ఇచ్చి చూడండి. వాడు కోరుకున్నందుకైనా మీ దగ్గర డబ్బులు వస్తాయి. వాడు కోరుకున్నందుకైనా మీ దగ్గర డబ్బులు వస్తాయి. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చెప్పాను. ఒక షాపు బిజినెస్ లేదు, అప్పుడు ఏం చేస్తాం, సేల్స్ మెన్స్ తగ్గిస్తాం. మనం తగ్గించడం వల్ల అది ఇంకా లాస్ అయిపోయి ఆ షాప్ తీసేసే పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా మీరు సేల్స్ మెన్స్ పెంచండి. ఇప్పుడు మీకోసం ఇవ్వదు విశ్వం, వాళ్ళ వృత్తి కోసం మీకు బిజినెస్ ఇస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మీ బిజినెస్ మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అయ్యేది మొదలవుతుంది. అలాగే ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే, వాడికి డబ్బులు ఇవ్వడం వల్ల మీ ఇన్కమ్ సోర్స్ అనేది పెరుగుతుంది. అర్థమైందా? మీ ఇళ్లలో పిల్లలకు కానీ, మీ భార్యకు కానీ, మీ ఇంట్లో పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే కానీ, అమ్మ నాన్న వీళ్ళకి మ్యాక్సిమం ఎంత వీలైతే అంత ఎప్పుడప్పుడు డబ్బులు ఇస్తూ ఉండండి. ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీ ఇన్కమ్ సోర్స్ అనేది పెరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు చేసే పనిలో అనుకోకుండా కమిషన్స్ ఎక్కువ రావడం కానీ, లేదంటే శాలరీ పెంచడం కానీ, ఏదో ఒక రకమైనటువంటి మీకు ఒక బెనిఫిట్ రావడం కానీ, ఉన్న బలంగా ఏదో ఒక స్కీమ్లో డబ్బులు రావడం కానీ, లేదా కొత్త విధానమైనటువంటి ఆలోచనలు మీకు కలగడం కానీ, ఒక్కదాని మీద ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. కాబట్టి పిల్లలకి ఎప్పుడు కూడా డబ్బులు వద్దనే మాట చెప్పకండి. ఎవరైనా బంధువులు వచ్చి ప్రేమతో ఇస్తే తీసుకోమని చెప్పండి. దాంట్లో ఎలాంటి తప్పు లేదు, దాంట్లో పెద్ద అన్యాయం లేదు, దాంట్లో పెద్ద మోసపోయేదేం లేదు. వాళ్ళు ప్రేమ చేస్తున్నారు, ప్రేమగా తీసుకుంటారు అంతే. అక్కడ నుంచి పిల్లలకు డబ్బు అనేది అలవాటు చేయండి. ఆ క్షణం నుంచి డబ్బు అనేది అలవాటు చేయండి. ఓకే, అక్కడ నుంచి మళ్ళీ డబ్బు గురించి చాలా వివరాలు చెప్పండి. ఏం చేస్తారంటే, ఒక వీలైతే మరి ఒక వయసులో ఉన్న కుర్రాడు ఉన్నాడు, అంటే ఒక టీనేజ్ కంప్లీట్ అయిపోయింది, ఒక మంచి ఒక అండర్స్టాండింగ్ మైండ్ వచ్చింది. మీరు కనుక ఒక మంచి బిజినెస్ మ్యాగ్నెట్ అయితే వాడికి కొన్ని డబ్బులు ఇచ్చేయండి. కొత్త ప్రదేశాలు తిరిగి రమ్మని చెప్పండి. భారతదేశంలో కానీ లేకపోతే విదేశాలు కానీ ఏదైనా సరే ఒంటరిగా పంపించండి. ఏం కాదు, ఒంటరిగా పంపించండి. మీరు ఎంత వీలైతే అంత డబ్బు ఇచ్చేసి ఒంటరిగా పంపించండి. దానివల్ల ఏమవుతుందంటే, అక్కడ ఉన్నటువంటి పరిసరాలు, అక్కడ ఉన్నటువంటి బిజినెస్లు ఊరికే అట్లా ఒక 4 రోజులు తిరిగండి, ఒక 15 రోజులు తిరిగిరండి, ఏం కాదు. దానివల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్న పరిసరాలు అవన్నీ కూడా అవగాహనకు వస్తాయి ఈ అబ్బాయికి. అవును.
అవగాహనకు వస్తాయి. అప్పుడు వీడు ఆలోచించగలుగుతాడు, ఇక్కడ మనం ఏమన్నా మన బిజినెస్ ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు, లేదంటే కొత్త రకమైన బిజినెస్ ఐడియా వస్తుంది. ఇప్పుడు ఈ బిజినెస్ కాకుండా అక్కడ పోయినప్పుడు అక్కడ ఏదైతే ఎక్కువ మనకి డిమాండింగ్ ఉందో ఆ ఆలోచనలు వీడికి కలుగుతాయి. అప్పుడు దాన్ని ఇక్కడ వచ్చి ఇంప్లిమెంట్ చేయొచ్చు, లేదా ఎక్కడి నుంచి డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అక్కడ బిజినెస్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎంత వీలైదంతా మీ పిల్లల్ని ఫ్రీగా వదిలిపెట్టండి. ఎక్కడ కూడా బందీలుగా పట్టి మీరేం చెప్తారంటే అయ్యో వాడికి ఏం తెలియదు, ఎప్పుడు వాడు బయటికి వెళ్ళలేదు, వాడికి ఏం తెలుసు, మళ్ళీ ఏమన్నా అయితే ఎలా వెళ్ళేప్పుడు జాగ్రత్తలు చెప్పడం, మీవన్నీ చెప్తారు. జాగ్రత్తలు అసలు చెప్పకండి. మీరు జాగ్రత్త చెప్పారంటే వాడికి సమస్య మొదలవుతుంది అక్కడ. చాలామందికి తెలియదండి. చాలామంది ఏం చేస్తారంటే కరెక్ట్ బయటికి వెళ్ళేప్పుడు జాగ్రత్త ఆయన నువ్వు అలా చేయొద్దు ఇలా చేయదు అని చెప్తుంటారు. వెళ్తున్నాడా బాయ్ అని చెప్పండి, అంత ఒకటే మాట. నేను నాన్న వెళ్తున్నాను అమ్మ వెళ్తున్నాను బాయ్ అని చెప్పండి, అంతే. అందుకని జాగ్రత్తలు చెప్పారా ఏమంటే అక్కడ సమస్యలు మొదలవుతాయి. అంటే ఆ సమస్యలు మీరే క్రియేట్ చేస్తున్నారు ఇలా జాగ్రత్త రూపంలో. కాబట్టి ఎక్కడ కూడా మీరు జాగ్రత్తలు చెప్పకండి వాళ్ళకి. ఓకే, షూర్. ఫ్రీగా వదిలిపెట్టండి, వీలైనంత ఖర్చు పెట్టుకొని ఇవ్వండి, వీలైనంత డబ్బు ఇవ్వండి. వాళ్ళకు ఒక లోకాన్ని కొత్త ప్రపంచాన్ని సృష్టించేట్టుగా వాళ్ళని తయారు చేయండి. అలాగని మావాడు దుబారా అవుతున్నాడు, జల్సాలకు అలవాటు పడ్డాడు, ఇవన్నీ మీరు అనవసరంగా మీ మైండ్లో క్రియేట్ చేయకండి. మీ మైండ్లో క్రియేట్ చేస్తే అక్కడ అవుతాయి. యద్భావం తద్భవతి మనం గతంలో చెప్పుకున్నాం. మీరు వాడు ఎలా కావాలి ఎలా ఉండాలని మాత్రం ఊహించండి. ఇలా అవుతాడు ఇలా చేస్తే అలా అవుతాడని మీరు అనవసరం కొత్త క్రియేట్ చేస్తే వాడు అలాగే తయారవుతాడు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఎక్కడ కూడా మీ పిల్లల గురించి మీరు నెగిటివ్ మాట్లాడకండి. మీ బంధువులకు కానీ మీ చుట్టాలకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎక్కడ కూడా మీరు మీ పిల్లల గురించి నెగిటివ్ చెప్పకండి. వాడు మంచోడు కాకపోయినా సరే ఏమయ్యా మీ పిల్లాడు బాగుంది చాలా మంచోడు అండి వాడు వెరీ గుడ్ బై అని చెప్పండి. అప్పుడేమవుతుంటే ఈ వైబ్రేషన్స్ వెళ్ళి వాడు ఒకవేళ ఏదైనా తప్పుదారిలో ఉన్నా సరే అయిపోతాడు వాడు. అవును, మీరు ఇలాగే చెప్పారనుకోండి అవే నెగిటివ్ వైబ్రేషన్స్ వాడు ఇంకా పాడైపోతాడు. అవును, వాడిని పాడు చేసిన వాళ్ళ కారణం మీరే అవుతారు మళ్ళీ. కాబట్టి ఎక్కడ కూడా వాడి గురించి భయపడకండి. అమ్మాయిల గురించి కూడా, అమ్మాయిలు కూడా చాలా ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఒక మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్తున్నారు. వాళ్ళు కూడా ఎక్కడెక్కడో వెళ్ళి చదువుకుంటున్నారు, అన్ని పరిశోధనలు చేస్తున్నారు, వాళ్ళే ఒక సబ్జెక్ట్లో గొప్ప స్థాయికి వెళ్తున్నారు. మీరు హాయిగా ఒక ఫ్రెండ్లీగా వాళ్ళని వదిలిపెట్టండి. అంతేగాని పొద్దాక వాళ్ళని పట్టుకొని అనవసరంగా సమస్యలు చెప్పడం కానీ అంటే వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం చేయడం వల్ల అవుతుంది వాళ్ళకి ముందుకు పోలేరు. మీరు అనుకున్నట్టే ఆ సమస్యలన్నీ క్రియేట్ అవుతాయి. రెండోది ఎంత వీలైతే డబ్బు ఇవ్వండి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి డబ్బుని అలవాటు చేయండి. ఎక్కడ కూడా పిల్లలకి ఎవరైనా డబ్బులు ఇస్తే వద్దని చెప్పకండి. పుష్కలంగా హాయిగా మీరు కూడా ఇవ్వండి. హాయిగా పిల్లలు జాయ్ఫుల్గా ఉండేట్టు మీరు వాళ్ళకి కోఆపరేట్ చేస్తూ సపోర్ట్ చేయండి. అంతేనండి, ఖచ్చితంగా వాళ్ళు మంచి ఒక ఉన్నత స్థాయికి వెళ్తారు పిల్లలు. మీరు ఎప్పుడైతే పిసినార్తనం చేసి గట్టిగా పట్టుకొని వాళ్ళకి అన్ని సూచనలు ఇచ్చేసి ఇంతలోనే సర్దుకొని చెప్తారో వాళ్ళ జీవితం కూడా అలాగే తయారవుతుంది. కాబట్టి ఎంత బ్రాడ్ మైండ్తో మీరు పిల్లల్ని ఆలోచిస్తారో అంత బ్రాడ్గా వాళ్ళు ఉంటారు, అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోతారు. చిన్నపిల్లల విషయంలో నిజంగా కేరింగ్గా ఉండాలండి, వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇచ్చేయాలి. చిన్నపిల్లలండి ఎప్పుడైనా మన పిల్లలే కదా, వాడు పెద్దడైనా మన పిల్లాడే కదా. ఇప్పుడు మీ అమ్మకు మీరు పిల్లాడా లేకపోతే మీ అమ్మకంటే గొప్పనా మీరేమన్నా? కాబట్టి ఫ్రీ వదిలిపెడితేనే కదా మీరు ఈ రోజు ఈ స్థాయికి వచ్చారు. అయ్యో మావాడు హైదరాబాద్ వెళ్ళి ఏం చేస్తాడని బాధపడుతూ కూర్చుంది అనుకో, మీ అమ్మ ఇక్కడ దాకా ఎందుకు వస్తారు? ఆడే ఊర్లో ఏదో పని చేసుకుంటూ తిరుగుకుంటూ ఫ్రెండ్స్తోనే ఉంటారు, అంతే కదా. అంటే ఫ్రీగా వదిలిపెట్టినప్పుడే పిల్లల స్వేచ్ఛ అనేది ఇచ్చినప్పుడే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ అనేది బయటకు వచ్చి వాళ్ళది వాళ్ళు ఎదుగుతారు. మీరు పట్టినంతసేపు అలాగే ఉంటారు. కాబట్టి వాళ్ళని అలా చేయకుండా ఫ్రీగా వదిలిపెట్టండి పిల్లల్ని హ్యాపీగా. అవసరమైన డబ్బులు ఇచ్చేయండి, ఏం కాదు. మీ జీవితంలో ఎట్లా ఖర్చు పెట్టి చావలేదు, కనీసం పిల్లలకన్నా హ్యాపీగా ఖర్చు పెట్టేట్టు ఇచ్చేయండి, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకి ఎంత ఇస్తే అంత మీకు వస్తుంది. షూర్ సార్, ఇస్తుందండి, విషయం వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.